ఈజీగా నేర్చుకుందాము. తుమ్ ఠీక్ హోనా, తుమ్ నువ్వు, ఠీక్ హో బాగున్నావు, నా అంటే కదా అని అర్థం వస్తుందండి. ఎగ్జాంపుల్కి వచ్చేసి అది బాగుంది కదా అని అంటే వహ్ ఠీక్ హేనా అని చెప్పేసి, ఇలా అది కదా ఇది కదా అని చెప్పేసేప్పుడు మనము నా అనేది యూజ్ చేస్తాం అనమాట హిందీలో. తుమ్ ఠీక్ హోనా, నువ్వు బాగున్నావు కదా, యు ఆర్ ఓకే రైట్, లేకపోతే ఆర్ యు ఓకే రైట్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఘర్ పర్ హో, ఘర్ పర్ అంటే ఇంట్లో లేదా ఇంటి వద్ద అని అర్థం వస్తుంది. హో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాం కాబట్టి ఉన్నావా అని అర్థం వస్తుంది, లేకపోతే హో అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. ఘర్ పర్ హో ఇంట్లో ఉన్నావా, ఆర్ యు ఎట్ హోమ్. ఇక్కడ తుమ్ కి చివర హో అని వస్తుంది, కానీ ఇక్కడ తుమ్ యూజ్ చేయకపోయినా కానీ మనం ఇట్లా షార్ట్ గా హిందీలో మాట్లాడొచ్చు. బాహర్ హో, బాహర్ బయట, హో ఉన్నావా, బాహర్ హో బయట ఉన్నావా, ఆర్ యు అవుట్ సైడ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.